ఇటు వరుస వివాదాల్లో మోహన్ బాబు యూనివర్సిటీ నెలకొంది. మరో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థి మృతి చెందాడు. ఇటు రామిరెడ్డిపల్లిలోని అద్దె ఇంట్లో ఇటు హర్షవర్ధన్ రెడ్డి బలవన్ మరణానికి పాల్పడ్డాడు. గత నెలలోనే ఇటు హాస్టల్ గదిలోనే భువన అనే ఒక అమ్మాయి, ఫైనల్ ఇయర్ చదువుతున్న ఒక అమ్మాయి కూడా తన ప్రాణాన్ని తీసుకుంది. ఇటు వరుసగా తనువు చాలిస్తున్నారు ఇటు బీటెక్ ఫైనల్ ఇయర్కి సంబంధించిన విద్యార్థులు. ఇటు మోహన్ బాబు యూనివర్సిటీలో తీవ్ర ఒత్తిడితోనే విద్యార్థులు చనిపోతున్నారా? యూనివర్సిటీలో జరిగే పరిణామాలపై విచారణ చేయాలంటూ ఇటు విద్యార్థి సంఘాలు అయితే డిమాండ్ చేసుకొస్తున్నాయి. కొన్ని రోజుల క్రితమే ఇటు భువన అనే అమ్మాయి ఫైనల్ ఇయర్ చదువుతుంది. ఆల్రెడీ క్యాంపస్ ప్లేస్మెంట్స్లో 17 లక్షల ఒక ఉద్యోగాన్ని కూడా సంపాదించింది. 17 లక్షల ఉద్యోగాన్ని సంపాదించి తన తల్లిదండ్రులతో కూడా ఆ విషయాన్ని ఫోన్లో చాలా హ్యాపీగా వాళ్ళతో ఆ గుడ్ న్యూస్ కూడా పంచుకున్న కొన్ని రోజులకే తను బలవన్ మరణానికి పాల్పడింది. మొత్తానికైతే తల్లిదండ్రులు కూడా, ఇటు భువనకు సంబంధించిన తల్లిదండ్రులు కూడా తను అంత వీక్ మైండెడ్ పర్సన్ కాదు, అలాంటి ఒక డెసిషన్ తీసుకోదు అంటూ అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు. మరి మరొక ఇన్సిడెంట్, ఇటు ఫైనల్ ఇయరే చదువుతున్న మరొక విద్యార్థి ఇటు రామిరెడ్డిపల్లిలో అద్దె ఇంట్లో ఇటు హర్షవర్ధన్ రెడ్డి ఉంటూ మొత్తానికైతే అక్కడే బలవన్ మరణానికి పాల్పడ్డట్టు తెలుస్తుంది.